రాముడు పుట్టిన నక్షత్రంలోనే ఎంతోమంది అదే పుడుతున్నారు. అవును. మరి అందరూ రాముడు కావడం లేదు అంటే ఈ మాత్రా కాలంలో వచ్చే మార్పు. హ్మ్. అక్కడ అంత సూక్ష్మంగా మొదలుపెట్టి ఆ నిమేషాలు అని అదని ఇదని లెక్కలు చెప్పుకుంటూ గడియలు విగడియలు అని చెప్పుకుంటూ అన్నిటినీ రెండు రెండు చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే అర్ధనారీశ్వర తత్వం అనేది ఉంటేనే సృష్టి జరుగుతుంది అని చెప్పడంతో దినము రాత్రి 7 రోజులు కలిస్తే వారం, 2 వారాలు కలిస్తే పక్షం, 2 పక్షాలు కలిస్తే నెల, 2 నెలలు కలిస్తే ఒక ఋతువు, 3 ఋతువులు కలిస్తే 2 ఆయనాలు, ఆయనం ఉత్తరాయణం సంవత్సరం. ఆ తర్వాత పుష్కరం 12, ఆ తర్వాత షష్ఠి, ఇంపార్టెంట్ డేట్స్ చెప్పుకుంటూ పోయారు. ఆ తర్వాత సహస్ర చంద్ర దర్శనం 80, ద్విషష్ఠి 120 ఏళ్ళు పూర్ణాయురార్థం. ఇట్లా మన వాళ్ళు చెప్పుకుంటూ ఈ సంవత్సరాలు 4,32,000 అయితే దాన్ని ఒక కలియుగ ప్రమాణంగా చెప్పారు. ఓకే, కలియుగం.